తెలుగు రాష్ట్రాల్లోని అంగన్వాడీ సిస్టర్స్ అందరికీ నమస్కారం. ఈరోజు అంగన్వాడీ వార్తలకి స్వాగతం. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ అయితే లైక్ చేస్తుండండి. ఇక వివరణలోకి వెళ్తే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలైతే అంగన్వాడీ టీచర్లు ఆయాల జీతాల పెంపుకు సంబంధించి వారిని సుప్రీంకోర్టు హైకోర్టు తీర్పు ప్రకారం ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించడం కానీ, తర్వాత వారి యొక్క ఇతర ఆర్థిక సమస్యలు పరిష్కారం చేయడం కానీ, మినీ అంగన్వాడీలను మెయిన్గా చేయడం కానీ, పనిభారం తగ్గించడం కానీ, జీతాల పెంపుకు సంబంధించి కానీ పట్టించుకోకపోవడం పట్లయితే అంగన్వాడీ టీచర్లు ఆయనైతే చాలా అసంతృప్తిగా ఉన్నారు. ఇక సమస్యల పరిష్కారానికి పోరుబాట ఉద్యమాలకు సిద్ధమవుతున్న అవుట్సోర్సింగ్ మధ్యాహ్న భోజన కార్మికులు, అంగన్వాడీ ఉద్యోగులు, సిబ్బంది అంటూ ఇక్కడ న్యూస్ కూడా చూస్తున్నాం. ఇక ఏడాది క్రితం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వంతోనైనా ఫలితం దక్కుతుందని కొన్ని నెలలు ఎదురు చూసినా ప్రభుత్వం నుండి ఎలాంటి స్పందన కానరాకపోవడం ఒక్కొక్కరుగా ఉద్యోగులైతే పోరుబాటు అయితే పడుతున్నారు. ఇటు ఏపీలో కూడా ప్రభుత్వం ఏర్పడి 1 ఇయర్ కావస్తుంది. ఇంతవరకు మరి ఎన్నికల హామీలో ఇచ్చిన మేరకైనా అంగన్వాడీ టీచర్ల ఆయాలకు జీతాల పెంపు, పెన్షన్, గ్రాట్యుటీ ఇస్తామని కూటమి ప్రభుత్వం కూడా చెప్పింది. మరి అటు ఏపీలో కానీ ఇటు తెలంగాణలో కానీ అంగన్వాడీ టీచర్ల ఆయాలకు సంబంధించి డిమాండ్లు అయితే డిమాండ్లుగానే మిగిలిపోతున్నాయి. ఇక ఇచ్చే జీతం కూడా టైంకు రాకపోవడం పట్ల అంగన్వాడీ టీచర్లు అయితే చాలా కష్టాలు ఎదుర్కొంటున్నారు. అందుకోసమే మరి తమను ప్రభుత్వ ఉద్యోగులుగా తీసుకోవాలని నిరసన గలం వ్యక్తం చేస్తున్నారు. రోజుల తరబడి ఆందోళన చేస్తూనే ఉన్నారు. ఎక్కడో చోట తెలంగాణ కానీ ఏపీ కానీ తర్వాత ప్రత్యేక రాష్ట్రాలు ఏర్పడితే అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగులు అయిపోతారని పలు రాజకీయ పార్టీలు చెప్పిన రాష్ట్ర సాధన అనంతరం 10 ఏళ్లు కాలం అధికారంలోకి వెలువెట్టిన బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నిసార్లు ఆందోళనలు చేపట్టినా పట్టించుకున్న పాపాన పోలేదు. అదే తరహాలో ఎన్నికల ప్రచార సమయంలో అవుట్సోర్సింగ్ ఉద్యోగులందరినీ ప్రభుత్వ ఉద్యోగులుగా మారుస్తామని అధికారం చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం సైతం ఏడాది పూర్తి చేసుకున్న ఎలాంటి అడుగు ముందుకేయడం లేదు. దీంతో అసహనానికి గురవుతున్నటువంటి అంగన్వాడీ టీచర్లు కానీ, ఆయాలు కానీ, ఇతర కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు కానీ మరి ఉద్యమాలకైతే సిద్ధమవుతున్నారు. అదేవిధంగా అరకొర వేతనాలతో సతమతమవుతున్నారు. దీనికి తోడు ప్రభుత్వ పాఠశాలల్లో తమ సొంత డబ్బులతో కోడిగుడ్లు లాంటివి తెచ్చిపెడుతున్నామని ఇటు మధ్యాహ్న భోజన కార్మికులు, ఇక్కడ అంగన్వాడీ టీచర్లు అయితే పెండింగ్ బిల్లులు రావట్లేదని, గ్యాస్ బిల్లులు రావట్లేదని, అద్దె భవనాల అద్దె బిల్లులు రావట్లేదని, జీతాలు టైంకి రావట్లేదని, ఈ విధంగా అనేక సమస్యల్ని ఎదుర్కొంటున్నారు. మరి తమ సమస్యలు తీరుస్తామని ఇచ్చిన హామీని నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ ఇక సమస్యల పరిష్కారానికి పోరుబాటకైతే అంగన్వాడీ టీచర్లు ఆయాలందరూ కూడా సిద్ధమవుతున్నారు. ఇక ఇంకో విషయం చూస్తే ఫిబ్రవరి 13న అంగన్వాడీల చలో ఢిల్లీ కార్యక్రమం కూడా ఉంది. దీనికి భారీ ఎత్తున అంగన్వాడీ టీచర్లు ఆయాలు హాజరు కావాలని చెప్పి అంగన్వాడీ యూనియన్లు పిలుపునిచ్చాయి. ఇక డిమాండ్ల సాధన కోసం రాష్ట్రపతిని కలిసే అవకాశం, దేశవ్యాప్తంగా తరలిరానున్న అంగన్వాడీ ఉద్యోగులు రెగ్యులర్ చేయాలని సంఘాల డిమాండ్. ఇక సమస్యల పరిష్కారానికి దేశవ్యాప్తంగా ఉన్న అంగన్వాడీలు పోరుబాటు అయితే పడుతున్నారు. చలో ఢిల్లీ కార్యక్రమం నిర్వహించి భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసేందుకు ఇటు తెలంగాణ, ఏపీ నుంచి కూడా అంగన్వాడీ టీచర్ల సంఘాలైతే ప్రణాళికలైతే రూపొందిస్తున్నాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా అంగన్వాడీలో సుమారు 26 లక్షల మంది టీచర్లు ఆయాలైతే పనిచేస్తున్నారు. ఇక సుప్రీంకోర్టు తీర్పు మేరకు తమను రెగ్యులర్ చేయడంతో పాటు వడ్డీతో సహా గ్రాట్యుటీ చెల్లించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అందుకోసం ఈ నెల 13న తెలంగాణ నుంచి దాదాపు 5,000 మంది, ఏపీ నుంచి కూడా దాదాపు 5-6 మంది చలో ఢిల్లీకి వెళ్ళనున్నట్టు సమాచారం. అంగన్వాడీ టీచర్ల సంఘం రాష్ట్ర నాయకురాలు జయలక్ష్మి సేటు అయితే తెలిపారు. ఇక అంగన్వాడీల డిమాండ్లు అంటే టీచర్లను గ్రేడ్ 3, ఆయాలను గ్రేడ్ 4 ఉద్యోగులుగా రెగ్యులర్ చేయాలి, 7వ వేతన సిఫార్సు అమలు చేయాలి, టీచర్లకు 26,000 జీతం స్కేళ్లు అమలు చేయాలి, 6 ఏళ్లలోపు పిల్లలందరికీ బాల్య సంరక్షణ విద్య అందించాలి, ఐసీడీఎస్లకు బడ్జెట్ పెంచాలి అని ఇక్కడ డిమాండ్లు అయితే పెట్టారు. మన కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో అయితే అంగన్వాడీ టీచర్ల ఆయాల జీతాల పెంపు సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. త్వరలో తెలంగాణ, ఏపీలో కూడా మార్చిలో బడ్జెట్ ప్రవేశపెడతారు. ఆ బడ్జెట్లో అయినా కనీసం 2 తెలుగు రాష్ట్రాల అంగన్వాడీ టీచర్లు ఆయాలకు జీతాల పెంపుకు సంబంధించి నిధులు కేటాయిస్తారని చెప్పేసి ఆశిద్దాం. మరి మొత్తానికైతే ఫిబ్రవరి 13 చలో ఢిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని చెప్పేసి అందరూ కూడా భావిస్తున్నారు. మరి ఖచ్చితంగా ఈసారి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దిగొస్తాయని చెప్పేసి అంగన్వాడీ యూనియన్లు కూడా భావిస్తున్నాయి. కార్మిక సంఘాల మద్దతుతో చేపడుతున్న ఈ ఫిబ్రవరి 13 చలో ఢిల్లీ విజయవంతం కావాలని కోరుకుందాం. అంగన్వాడీ టీచర్ల ఆయాల ఆర్థికేతర సమస్యలన్నీ పరిష్కారం అవ్వాలని ఆశిద్దాం. విష్ ఆల్ ద బెస్ట్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. వీడియోస్ అయితే లైక్ చేసి ఉండండి. థ్యాంక్ యూ.